సంక్రాంతికి వస్తున్నాం భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 77వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. 300 కోట్ల మార్క్ ని టచ్ చేసిన విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఇక తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట. జూన్ లో అధికారికంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని దాదాపు పూర్తి అవ్వక త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదాత్మకంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథగా రూపొందుతుందట. ఈ కాంబినేషన్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ బ్యూటీ వెంకటేష్ సరసన తొలిసారి జత కట్టనున్నారు అన్న మాట టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ పౌరాణిక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చని, అట్లే సినిమా పూర్తయ్యేంత వరకు గ్యాప్ ఉండే అవకాశం ఉన్నందున త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిపించే వినోద భరిత చిత్రం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. కథ రెడీగా ఉండడంతో పాటు వెంకటేష్ డేట్లు కూడా ఇవ్వడంతో ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో ఓ సినిమా వస్తుందన్న మాటతోనే ఫ్యాన్స్ కి భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఓ మినిమం గ్యారంటీ హిట్ అని భావించి సినీ లవర్స్ ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఓ సాలిడ్ కంటెంట్ తో సినిమా రానుందన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాలకి మాటలు ఇచ్చారు. ఇప్పటికీ వీరి కాంబో సినిమాలు ఎక్కడ చూసినా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక సాయి పల్లవి పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని తెలుస్తోంది. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తే మినిమం 200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సినిమా బ్లాక్ బస్టర్ అయితే 400 కోట్లు దారడం ఖాయం. గతంలో వీరిద్దరు కలిసి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి విజయవంతమైన సినిమాలకి పనిచేశారు. అయితే ఆ సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా మాత్రమే వ్యవహరించారు. ఈసారి ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హారిగా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నాగవంశీ మరియు చిన్నబాబు నిర్మిస్తున్నారు. ఇటీవల వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో పూర్తి ఫామ్ లో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్ తో ఈ కొత్త సినిమాతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసినా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.